ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, శని ప్రభావం తగ్గాలి అంటే శనివారం రోజు ఏం చేయాలి? ఎలా చేయాలి? శని అంటేనే అందరూ చాలా భయపడిపోతారు. శని ప్రభావం. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో ఒక శని దశ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒకరికి ఏలినాటి శని ఉంటుంది, ఒకరికి అర్ధాష్టమ శని ఉంటుంది, ఇంకొకరికి స్టార్టింగ్లో శని యొక్క ఇది ఉంటుంది. ఇలా ఏదో ఒక శని దశ నడుస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెమెడీ, మనం చెప్పే రెమెడీ చేసుకోవచ్చు. ఇంకొకటి, శని అంటే మనం భయపడవలసిన అవసరం లేదు లేదు లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, శని భగవానుడు, హీ ఈజ్ ఏ టీచర్. తను ఏదైనా కూడా మనకి ఉన్నది ఉన్నట్టుగా అవగతం చేపించే ఒక గ్రహం శని గ్రహం. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నాను అంటే, బాగా చూడండి, ఒక వ్యక్తికి ఏలినాటి శని స్టార్ట్ అయింది అంటే, ఏలినాటి శనిలో వాళ్ళు పూర్వజన్మ కర్మ అనేది బాగుంటే వాళ్ళు ఇంకా గ్రో అప్ అవుతారు. శని ఉన్నా కూడా ఎందుకు అవుతారు? శని ఏం చేస్తాడంటే మంచి కర్మని మనకు అవగతం చేసి చెడు కర్మను తొలగించేవాడు. అదే కాక తను నిదానంగా నడుస్తూ ఉంటాడు అనమాట. తను స్లో, అన్ని గ్రహాల కంటే శని భగవానుడు స్లోగా వెళ్తాడు. ఈ స్లోగా వెళ్ళే క్రమం ఏమైపోతుందంటే, మనం ఆ స్లో ప్రాసెస్లో ప్రతి ఒక్కటికి మనకు అర్థం అవుతూ వస్తుంది. ఇదే ఏలినాటి శనిలో కొంతమంది వ్యాపారం లాస్ అవుతారు, మోసపోతారు, లవ్ ఫెయిల్యూర్స్ జరుగుతాయి, డివోర్సెస్ జరుగుతాయి, భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు జరుగుతాయి. ఎందుకు అంటే డౌట్ వస్తుంది. ఏమని? మీరు ఇందాక అన్నారు కదమ్మా శని మంచిది అని. ఎలా మరి అంటే, ఇప్పుడు లవ్ విషయానికి వద్దాం. లవ్ ఫెయిల్యూర్ జరిగింది అంటే ఆ పర్సన్ నీకు కరెక్ట్ కాదు అని అర్థం. డివోర్స్ అనేది ఎట్లా అవుతుంది అని అంటే, ఇరువురి మధ్యన ఒక అవగాహన లేకోకున్నప్పుడు డివోర్స్ జరుగుతుంది. ఇంకోటి, శని భగవానుడు ఏం చేస్తాడు అంటే, మనకి ఏలినాటి శని ఒక వ్యక్తికి ఎప్పుడైతే వస్తుందో ఆ వ్యక్తికి ఎవరైనా మోసం చేసే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు త్వరగా మోసం చేసేలాగా అయిపోతుంది. శని వస్తే అది జరుగుతుంది. అంటే మొత్తం కల్లా కపటం లేకోకున్నట్టు ట్రాన్స్పరెంట్గా నీకు ఎవరెవరు ఏంటి, ఎలా, ఎవరు నీ జీవితానికి ఉపయోగపడే వాళ్ళు, ఎవరు నీ జీవితానికి ఉపయోగపడని వాళ్ళు, ఎవరు నిన్ను మోసం చేస్తున్నారు, ఎవరు నిన్ను ముందుకు తీసుకెళ్తున్నారు, ఇవన్నీ శని వల్లనే మనం తెలుసుకోగలం. శని ప్రభావం ఉన్నప్పుడే మనం తెలుసుకోగలం. ఈజ్ ఎ టీచర్ అంటారు. ఇంకొకటి, చాలా వరకు ఈ శని నడుస్తున్నప్పుడు ఏమైపోతుందంటే బ్లాక్ వేర్ చేయకూడదని కూడా కొంతమంది అంటారు. కానీ ఎనీ టైం బ్లాక్ చేసే వాళ్ళు నేను ఎంతో మందిని చూసాను, శని ప్రభావం ఉన్నా లేకపోయినా. ఎందుకు అనంటే, బ్లాక్ అనేది మనకు ఒక ఏంటంటే ఒక సేఫ్ సైడ్ అంటాం కదా, ప్రొటెక్ట్ చేసే కలర్ బ్లాక్ అనేది. ఇంకోటి, బ్లాక్ అనేది ఏంటి అని అంటే కాళీమాతకి సంబంధించిన కలర్. మనం ఏమంటాం, బ్లాక్ వేసుకోకూడదు, శని యొక్క ప్రభావం ఉంటుంది, నలుపు మంచిది కాదు. నలుపు మించిన కలరే లేదు. ప్రతిదీ కూడా నలుపు కలర్లో కలిసిపోతుంది, నలుపే కనిపిస్తుంది. మీరు బాగా చూడండి. అంతగా అంటే నలుపు దానికి మించిందే లేదు. కృష్ణుడు కూడా నలుపే. నలుపు నారాయణ మెచ్చు, తెలుపు ఎవరు మెచ్చు అని సామెత కూడా ఉంది. ఊరికే చెప్పలేదు ఇవన్నీ. నలుపు కలర్ అనేది చాలా చాలా విశేషమైనది. ఇది మనకి ప్రొటెక్ట్ లాగా కూడా పనిచేస్తుంది నలుపు అనేది. మనం బైరాగిలని, నాగసాధువులను చూస్తే వాళ్ళు కూడా ఆల్వేస్ బ్లాక్ లోనే ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఇంకా వేరే కలర్స్ లేవా? వాళ్ళు సాధువులు కదా. ఆరెంజ్ కలర్ కూడా వేసుకోవచ్చు, క్రీమ్ కలర్ కూడా వేసుకోవచ్చు, ఇంకా ఎనీ అదర్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఎందుకు? బ్లాక్ అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి ఈ నెగిటివ్ ఆరా నుండి కాపాడుతుంది బ్లాక్ కలర్ అనేది. నువ్వు ఎక్కడికైనా బ్లాక్ కలర్ వేసుకెళ్ళు, అక్కడ నీ పైన ఏ కళ్ళు అయినా పన్నా కూడా ఈ బ్లాక్ కలర్ అనేది మనల్ని రక్షిస్తుంది. అలాంటి బ్లాక్కి కారకుడే శని భగవానుడు. శని భగవానుడు కూడా ఏం చేస్తాడు? ప్రొటెక్ట్ చేస్తాడు. మీకు శని ఉన్నా లేకపోయినా మీరు బ్లాక్ అనేది వేర్ చేయొచ్చు. అది నా నమ్మకం. అంటే అది ఎవరెవరు నమ్మకం. ఇప్పుడు కొంతమంది బ్లాక్ అస్సలు వేసుకోరు, వాళ్ళకు ఒక అపోహ ఉంటుంది, వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది. ఒక నమ్మకాలని మనం కించపరచము. శనివారం తప్పితే కొంతమంది అసలు బ్లాకే వేసుకోరమ్మా. ఇంత వచ్చినా కూడా వేసుకోరు. శనివారం ఒక్కటే వేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఆదివారం టైంలో బ్లాక్ వేసుకోరు కొంతమంది. ఎందుకు వేసుకోరు అని అంటే, సూర్య భగవానుకు సంబంధించినది కాబట్టి, సూర్యుడు శని ఇద్దరు తండ్రి కొడుకు స్థానం కాబట్టి వాళ్ళకి విరోధం ఉంటుంది అని చెప్పేసి వేసుకోరు. కానీ ఎవరైనా కూడా ఆల్వేస్ ప్రిఫర్ బ్లాక్. ఏం కాదు వేసుకున్నా కూడా. ఇది నా నమ్మకం అంతే. ఇంకా శని భగవానుడి యొక్క ప్రభావం తగ్గాలి, ఏం చేయాలి అని అంటే, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో ఒక దశ నడుస్తుందని మనం చెప్తాం కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి శనివారం మీకు వీలున్నన్ని శనివారాలు లేదా లైఫ్ టైం మీకు కుదిరితే, ఒకవేళ ఈ రెమెడీ చేసిన తర్వాత మీకు బాగా మంచిగా అనిపించింది అంటే లైఫ్ టైం చేయండి, తప్పేం లేదు కదా.
మంచి జరుగుతుంది అన్నప్పుడు ప్రతి శనివారం కూడా జమ్మి చెట్టు వస్తుంది. శని భగవానుడికి కారణం జమ్మి చెట్టు అనమాట. జమ్మి చెట్టు మనము విజయదశమి రోజు వెళ్తాం కదా జమ్మి వృక్షానికి పూజ. జమ్మి చెట్టుకి వెళ్ళి అక్కడ దుర్గాదేవి స్తోత్రం వస్తుంది, అపరాజిత స్తోత్రము అని. ఈ అపరాజిత స్తోత్రాన్ని చదవాలి 3 సార్లు జమ్మి చెట్టు దగ్గర. అక్కడ మనకి పాలు కానీ నీళ్లు కానీ పసుపు కుంకుమ ఏదైనా చిన్న చక్కెర బెల్లము నైవేద్యం ఆ జమ్మి చెట్టుకు సమర్పించి 3 సార్లు ప్రతి శనివారం కూడా అపరాజిత స్తోత్రం జమ్మి చెట్టుకి దగ్గర కూర్చొని చదివి, జమ్మి చెట్టుకి కుదిరితే వీలుగా ఉంటే ప్రదక్షిణ చేసి మీరు రండి. మీరు ఇలా ఒక 4-5 వీక్స్ గడవగానే మీకు తెలుస్తుంది. ఒకవేళ శని భగవాను నుండి మీకు దుష్ప్రభావం ఉంది అంటే మీ పూర్వజన్మ కర్మఫలం బాగలేనప్పుడు పూర్తి దుష్ప్రభావమే ఉంటుంది. ఇలాంటి దుష్ప్రభావం పూర్వజన్మ కర్మఫలం బాగలేనప్పుడు ఉన్నప్పుడు మీరు ఈ జమ్మి చెట్టు పూజ ఈ విధానం చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆ దుష్ప్రభావం తగ్గి మీకు హెవీగా లాస్ ఏదైనా జరిగేది ఉంటే అది తక్కువగా జరుగుతుంది. శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ జమ్మి చెట్టుకి పూజ చేయడం ద్వారా. ఇది ప్రతి సాటర్డే చేసుకోవచ్చు, ఎవ్రీ సాటర్డే చేయొచ్చు, ఏ ఇబ్బంది లేదు. మీ నమ్మకం అది. ఇది ఒక 4-5 వీక్స్ దాటిన తర్వాత కంపల్సరీ శని భగవానుడికి వచ్చేసి 7 వీక్స్ 7 వీక్స్ చేయాలి లేదా 9 వీక్స్ చేయాలి. ఒకవేళ మీకు బాగుంది అనిపిస్తే చేసుకుంటే మంచిదే కదా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి. లేదు అంటే మినిమం 7 or 9 వీక్స్ చేసుకోండి, చాలా చాలా మంచిది. శని ప్రభావం తగ్గుతుంది. ఇది ఎవరైనా ఆచరించవచ్చు. పలానా టైం ఏం లేదమ్మా, ఉదయం వెళ్ళండి. ఎందుకంటే మనం ఏ చెట్టు ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చెట్టు పూజ అంటే ఉదయమే చెయ్యాలి. సాయంత్రం పూట ఏ చెట్లని తాకకూడదు అంటారు, వృక్షాలని తాకకూడదు సాయంత్రం టైంలో. అందుకు ఉదయమే మనం ఏదైనా వృక్షానికి పూజ అన్నప్పుడు ఒక్క మర్రి చెట్టుకి మాత్రమే నైట్ టైం పూజ ఉంటుంది. అది పౌర్ణమి రోజు ఉంటుంది. కొన్ని తిథులు దాన్ని బట్టి పూజలు ఉంటాయి. కొన్ని వృక్షాలకి ఒక మర్రి చెట్టుకు మాత్రం నైట్ టైం కూడా పూజ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకా 6-7 తర్వాత కొన్ని మొక్కల్ని కానీ కొన్ని చెట్లని కానీ తాకకూడదు, తగలొద్దు. అందుకు ఉదయం చేసుకోవడం చాలా మంచిది. ఉదయం ఏ టైం కుదిరితే ఆ టైంలో చేసుకోండి. 3 సార్లు అపరాజితాదేవి స్తోత్రం చదవాలి జమ్మి చెట్టు దగ్గర. ఉన్న విషయమే చెప్పండి, మాకు శని ప్రభావం ఒక తగ్గాలి, లేదా మీ కోరిక ఏదైనా ఉన్నా కూడా కోరుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ కోరిక నెరవేరుతుంది, శని ప్రభావము తగ్గుతుంది. మీకు ఏదైనా పూర్వజన్మ కర్మ బ్యాడ్ కర్మ నడుస్తున్నా అది కొంచెం తగ్గుముఖం పడుతుంది. అంటే బ్యాడ్ కర్మ నడిచేటప్పుడు హెవీ దుఃఖపడాల్సి వస్తుంది, ఏడవాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. ఆ బాధ అనేది ఏం చేస్తుంది అంటే మనం ఈ రెమెడీ చేయడం ద్వారా నువ్వు 100% బాధపడాల్సింది ఒక 50%కి వస్తుంది. అంటే నువ్వు డే అంతా ఏడవాలి, హాఫ్ డే ఏడుస్తావు. బెటరే కదా, చాలా ఏదైనా బెటరే కదా. అందుకు ఈ రెమెడీ బాగా పనిచేస్తుంది. చెప్పారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.